తిరుమల తిరుపతి దేవస్థాన విభాగ సేవలు అద్భుతంగా పరిఢవిల్లే శుభదినం రథ సప్తమి. మాఘశుద్ధ సప్తమి, రథ సప్తమి. సర్వసృష్టికి స్థితికారకుడు, వైకుంఠనాథుడు శ్రీ మహావిష్ణువు. సకల ప్రకృతికి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొలువైన అపర వైకుంఠం తిరుమల. రథ సప్తమి నాడు సప్తవాహన సేవలో వెలుగొందుతుంది తిరుమల. రథ సప్తమి రోజు తొలి వాహనం సూర్యప్రభ. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో తిరుగాడే దృశ్యం రమణీయం. తిరుమాడ వీధులలో వాయవ్య దిశలో సూర్యోదయ శుభవేళ భానుడి తొలి కిరణాలు శ్రీవారి పాదాలను తాకి అర్చించే దృశ్యం కమనీయం. రథసప్తమి నాడు సప్తవాహనాలపై మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో వివిధ దీపకాంతులతో విద్యుత్ దివ్య ప్రభలతో దివ్యంగా వెలుగుతూ తనను దర్శింపగోరి వచ్చిన భక్తుల హృదయాలకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తారు. సూర్యకాంతి సమప్రభలతో వర్ధిల్లే తిరుమల శతకోటి దీపకాంతుల సమన్వయమై వర్ధిల్లేలా సూర్యనారాయణుల ఆశీస్సులతో తిరుమల దేదీప్యమానంగా వెలుగొందేలా శ్రమించే వివిధ సాంకేతిక శాఖల సమన్వయం అమోఘం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు చంద్రశేఖర్, డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, విద్యుత్ విభాగము మరియు రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ విభాగమును తిరుమలలో పరిశీలన అధికారిని. తర్వాత ఇక్కడ రథసప్తమి సందర్భంగా మా డిపార్ట్మెంట్ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడమైనది. ఇందులో భాగంగా 4 మాడా వీధులలో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడమైనది. ఇందులో ఈస్ట్ మాడా వీధిలో ఒక 3 స్క్రీన్లు, నార్త్ మాడా వీధిలో 2 స్క్రీన్లు, తర్వాత గొల్ల మండపం ఎదురుగా 1 స్క్రీను, తర్వాత ఆస్థాన మండపం ముందర 1 స్క్రీను, భక్తులకు వీక్షించే విధంగా పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయడమైనది. ఎలక్ట్రికల్ విద్యుత్ విభాగము వివిధ ప్రదేశములలో 4 మాడా వీధులలో దేవతామూర్తుల కటౌట్లను ఏర్పాటు చేయడమైనది. ఇందులో పాండురంగ స్వామి, తర్వాత పద్మంలో మహాలక్ష్మీదేవి, తర్వాత మన విశ్వంలో వెంకటేశ్వర స్వామి, మన వాహన మండపము పైన ఓల్డ్ ఉంజీళ్ళ మండపం పైన గరుడ వాహనము పైన మహావిష్ణువును, ఆ తర్వాత ఆస్థాన మండపంలో వెంకటేశ్వర స్వామిని, తర్వాత పెద్దజీయర్ స్వామి మఠం మీద శ్రీ వెంకటేశ్వర స్వామిని విగ్రహాలతో ఎలక్ట్రికల్ 3D డిజైన్స్లో స్పెషల్గా అందరూ వీక్షించే విధంగా చాలా శ్రమ కోర్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అందులో మా టెక్నికల్ విభాగంలో ఉన్న ఎక్స్పర్టైజ్ ఉన్న స్టాఫ్తో చేయడమైనది. మీరు చూస్తున్నారు టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము డెకరేషను, ఆ గోపురము, ప్రాకారము చుట్టూ ఉన్న డిజైన్సు ఇవన్నీ కూడా మీకు ఎదురుగా కనపడుతూ ఉన్నాయి. ఎలక్ట్రికల్ విద్యుత్ విభాగము ఈ దాదాపు 40-50 మంది విద్యుత్ విభాగము మనుషులతో, మా స్టాఫ్తో అన్నీ కూడా శ్రమ కోర్చి రాత్రింబగళ్ళు కష్టపడి ఇవన్నీ కూడా తయారు చేయడమైనది. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటుకు ఒక ఘనమైన చరిత్ర ఉంది. గత 30-40 సంవత్సరాలుగా మేము అది పాటిస్తున్నాము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకొంచెం బాగా చేయాలి అనే ఉద్దేశంతో పెంచుకుంటూను బాగా గొప్పగా చేయడానికిను ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. చైర్మన్ గారు, ఈవో గారు, తర్వాత అడిషనల్ ఈవో గారు, తర్వాత జేఈఓ తిరుపతి గారు మా భుజం తట్టి ప్రోత్సహించి ఇవన్నీ చేయడానికి వాళ్ళు మాకు అనుమతులనిచ్చి తర్వాత ప్రోత్సాహకరంగా మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నారు. చూస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి, విశ్వంలో వెంకటేశ్వర స్వామి ఈ బొమ్మను 3D డిజైన్లో తయారు చేయడమైంది. దీనికంటూ దాదాపు ఒక 50 రోజులుగా
మాలోనే ఒక అసిస్టెంట్ ఇంజనీరు ఆయననే ఇంటర్నల్గా మా డిపార్ట్మెంట్ స్టాఫ్తోనే కోఆర్డినేట్ చేసుకొని దాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రథసప్తమి సందర్భంగా కూడా టెంపుల్ ఇన్సైడు, టెంపుల్ అవుట్ సైడు, ఫోర్మాడ వేదుల్లో రకరకాల డిజైన్స్ను, ఎలక్ట్రికల్ లైటింగు, ఫ్లడ్ లైటింగు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే విధంగా మేము నిరంతరము శ్రమిస్తుంటాము.